ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, తల్లి తక్షణమే నా పాదాలని తాకు, అక్షరాల నీకు 25 లక్షలు నీ చేతికి అందబోతున్నాయి అని బాబాగారు మనతో ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారనేది మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారనమాట. ఉన్నది ఉన్నట్లుగా గురూజీ సీతారామరాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం అనేది నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనకు కొద్ది రోజుల్లోనే పరిష్కారం అనేది చూపించబడుతుందన్నమాట. ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న ఈ నెంబర్కు మీరు సీతారామరాజు గారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అమ్మ, జీవితంలో కష్ట సుఖాలన్నవి సర్వసాధారణం. దానికి నీవు భయపడే పనే లేదు. ప్రతి మనిషికి ఇవి తప్పదు కదా. నీవు నాకు మాత్రమే భగవంతుడు ఇలా రాసి పెట్టాడే అని చాలా బాధపడుతూ ఉంటావు. అలా అనుకుంటూ ఉన్నావు కూడా. కానీ అలా ఎప్పుడూ జరగదు. కష్ట సుఖాలన్నవి అందరికీ సమానమే. నీకు వచ్చిన కష్టం రుణ బాధలు అయితే, కొందరికి అనారోగ్యం, మరికొందరికి పిల్లల కోసం కుటుంబ సభ్యత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అవగాహన లోపించి అన్యోన్యత లేకపోవడం, ఇలా చాలా రకాలుగా బాధలను అనుభవిస్తూ ఉన్నారు. వారందరికీ ధనం ఉండొచ్చు, కానీ కొంతమందికి మనశ్శాంతి అనేది కరువైపోయి ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధలు అన్నమాట. ఆలోచించు, ప్రయత్నం చేస్తే వీటిలో ఏ కష్టమైనా మనం జయించవచ్చు. అయితే ఒకసారి అనారోగ్యం బారిన పడితే నీవే కాక నీ కుటుంబం మొత్తం కూడా చాలా ఇబ్బంది పడతారు. నీకు వచ్చిన కష్టం గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు ఆ కష్టాన్ని ఎలా దాటాలి, దానికోసం నువ్వు ఎటువంటి ప్రయత్నం చేయాలి అని ఆలోచించు. దానికి ప్రణాళికను సిద్ధం చేసుకో. నీవు చేసే ప్రతి ప్రయత్నంలో నేను నీకు తోడుగా ఉంటాను. నమ్మకంతో ముందుకు వెళ్ళు. ఏది చేయాలని అనుకున్నా చిన్నగా ప్రారంభించు. రోజు రోజుకి అదే వృద్ధి చెంది ఒక మంచి స్థాయికి నిన్ను తీసుకెళ్తుంది. ఎప్పుడు కూడా నేను మీకు తోడుగా ఉంటున్నానని మాత్రం మర్చిపోకుండా ఉండండి. ఎప్పుడు కూడా ఈ బాబా మీకు తోడుగా ఉంటాడు. అక్షరాల 25 లక్షలు అందబోతున్నాయి అని చెప్పాను కదా. ఖచ్చితంగా నీకు నీ చేతికి ఏ విధంగా ధనం వస్తుందో అది కేవలం నీకు మాత్రమే అర్థమవుతుంది. నీకు రావాల్సిన ధనమే నీ చేతికి వస్తుంది. ఎన్నో అప్పుల బాధలతో, ఎంతో ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో సంవత్సరాలుగా నువ్వు బాధపడుతూనే ఉన్నావు కదా. నువ్వు ఎంతో దైవభక్తి కలిగి ఉన్నావు. నువ్వు చేసే పూజలు ఎంతో నిష్టతో, శ్రద్ధతో చేస్తావు. నీవు ఏది కోరుకున్నావన్నీ కూడా జరగాలని ఎప్పుడు కూడా నువ్వు మనసు నిండుగా అనుకొని పూజలు చేస్తూ ఆ భగవంతునికి నీ యొక్క కోరిక నివేదించుకుంటావు. అంతవరకు బాగానే ఉంది. కానీ మరి నువ్వు కోరుకున్నది ఏది కూడా అంత త్వరగా జరగడం లేదు. ఎన్నో ఇబ్బందులు పడి, ఎంతో వేదనను అనుభవించి, ఎన్నో ప్రయాసాలు పడిన తర్వాత కానీ నీకు పని జరగడం లేదు. ఈ లోపుగా నువ్వు చెందే ఆందోళన ఎటువంటిదన్నది నీకు బాగా తెలుసు. ఇంత శ్రద్ధ భక్తులతో పూజలు చేస్తున్నా సరే ఎందుకని భగవంతుడు ఇన్ని కష్టాలు నీకు పెడుతున్నాడు? ఎందుకు ఇంత ఆటంకాలను తీసుకొస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు కదా. ఆ కష్టాలు పెట్టేది భగవంతుడు కాదు. అంతవరకు బాగానే ఉంది. కానీ నువ్వు అందుకోసం పాటించే తీరు చాలా విపరీతంగా ఉంటుంది. అంటే చేసే పనిలో ఏ చిన్న తప్పిదం జరిగినా విపరీతమైన కంగారు పడిపోతావు. చాలా భయభ్రాంతులకు గురవుతావు. అలాగే చేసే పూజ నమ్మకంతో, ఏ పనైనా మనం చేసే పూజలో నమ్మకంతో చేస్తే ఏ పనైనా పూర్తవుతుంది. మూఢభక్తి అని ఎందుకంటున్నానంటే, నువ్వు చేసే భక్తి పూజలు ఎంతో నిష్టగా చేస్తావు. అంతవరకు బాగానే ఉంది. కానీ నువ్వు అందుకోసం పాటించే తీరు చాలా విపరీతంగా ఉంటుంది. అంటే చేసే పనిలో ఏ చిన్న తప్పిదం జరిగినా విపరీతమైన కంగారు పడిపోతావు.
దానికోసం భగవంతుడు నిన్ను శపించేస్తాడు, నీ కష్టాలు పెట్టేస్తాడు, ఇంకా ఏదేదో అయిపోతుందన్న ఆలోచనలో ఉంటావు. అది ఎంతవరకు సమంజసం? భగవంతుడు నిన్ను పూజలు చేయమని, ఉపవాసాలు చేయమని అడగలేదే. నువ్వు చేసేది నీ ధైర్యం కోసం, నీ సంతృప్తి కోసం. భగవంతుడి ప్రసన్నం చేసుకుంటే అన్ని పనులు అవుతాయని నమ్మకంతో నువ్వు చేస్తున్నావు. కానీ భగవంతుడు కోరుకునేది ఏంటో తెలుసా? నమ్మకంగా మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరించినా చాలు, ఆయన ప్రసన్నుడైపోతాడు. నువ్వు ఎన్ని పూజలు చేసినా అవి వృధా చేసుకుంటున్నావు. ఎలాగో తెలుసా? ఉదాహరణకు నువ్వు భగవంతుడికి నైవేద్యంగా పెడతావు. ఆ ప్రసాదం ఎవరికి ఇవ్వకూడదు, మీ ఇంట్లోనే వారు మాత్రమే తినాలి. ఆ నమ్మకం నీకు చాలా ఎక్కువగా ఉంది. కానీ భగవంతుడు ఏమి కోరుకుంటాడో తెలుసా? తనకు ప్రసాదంగా నివేదించి ఆకలితో ఉన్నవారికి కాస్తైనా పెడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు. కానీ నువ్వు అలా పెట్టడం వల్ల భగవంతుడు కోపం వస్తుందేమో, నేను కోరుకున్నవన్నీ చేయరేమో, ఏదైనా శాపం తగిలేస్తుందేమో అన్న ఆలోచనతో ఉంటావు. అది ఎంతో తప్పు. భగవంతుడు ఎప్పుడు కూడా మన ద్వారా ఇతరులకు సహాయం చేయిస్తాడు. అలాంటప్పుడు నువ్వు చేసే పూజలు, నువ్వు నివేదించే ప్రసాదం మీరు ఇంటివారు ప్రసాదంగా తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ అది పేదవారికి అందితే వారికి కడుపు నిండా తిని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు పెట్టినందుకు మిమ్మల్ని పదే పదే తలుచుకుంటారు కూడా. కానీ మనసులో నేను కోరుకుంటున్నట్లు జరుగుతుందో లేదో, భగవంతుడు చేస్తాడో లేదో, నేను పూజలో ఏమైనా లోపం చేశానో, ఏమైనా మంత్రంలో లోపం చదివానేమో, ఇలా ఎన్నో అనుమానాలతో చేస్తావు. ఇలాంటి భక్తి వల్ల నీకు ప్రశాంతత ఎలా వస్తుంది? ఆందోళన అధికమైపోతుంది తప్ప. సరే, ఇది సరైనది కాదు. అది ఎప్పటికీ కూడా సరైనది కాదు. నువ్వంత పూజ పూర్తి చేసిన తర్వాత భగవంతుడా, నేనేమైనా తప్పు చేసి ఉంటే మన్నించని అనుకో. ఎందుకంటే అది నీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. భగవంతుని పూజ చేసే విషయంలో నువ్వు చిన్న చిన్న తప్పులు ఏం చేసినా కూడా దానికి భగవంతుడు నిన్ను శపించడం కానీ, నీకు చెడు చేయడం కానీ చేయడు. భగవంతుడు అంటేనే మనల్ని రక్షించేవాడు. అలాంటప్పుడు మనకు ఎందుకు చెడు చేస్తాడు? అదొకటి నువ్వు నమ్మితే చాలు. నమ్మి చెయ్యి, అన్ని శుభాలు పొందు. అంతేకాని పూజలు చేస్తూ అపనమ్మకంతో బ్రతికితే నువ్వు అనుకున్నవి ఏవి కూడా జరగవు. దాని బదులు నువ్వు ఏ పూజ చేయకుండా ఉంటేనే నీకు మంచిది. అనుమానంతో చేసే ఏ పని కూడా ఫలితాలు మంచిగా ఇవ్వదు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీకు అంతా అనుకూలంగా ఉండేట్టు భావించు. నీవు అంతా మంచి జరుగుతుందని ఆశించు. భగవంతుడు అదే కోరుకో. పేదవారికి ఆహారం అందించు. ఆహారం అందించే సమయంలో నువ్వు ఈ విధంగా అనుకో, నేను భగవంతుని సమర్పిస్తున్నాను అని అనుకో. మా పేదవారి రూపంలో భగవంతుడే వచ్చి నీ దగ్గర ఆహారం స్వీకరించి వెళ్ళాడని గట్టి నమ్మకం పెట్టుకో. ఎప్పుడు కూడా మనసులోకి వ్యతిరేక ఆలోచనలు రానియకుండా ఉండాలని నా ఆశీర్వాదం నీకు తెలుపుతూ ఉంటాను. ఎందుకు ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడుతూ ఉంటావు? ఏం భయపడే పని లేదు. నీ పని నువ్వు సక్రమంగా చేశావు. నువ్వు ఎవరి కోసమైతే ఇంతగా కష్టపడ్డావో వారికి ఎంతో నచ్చుతుంది. ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను బాధ పెట్టడం వల్ల నీకు పాపం కలుగును. అయితే నీ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా నీకు శాపాలు పెట్టరు. కానీ బాధ అయితే పడతారు కదా, మనస్సులో కన్నీరు కారుస్తారు కదా, అదే నీకు పాపంగా వచ్చి చేరుతుంది. అవకాశం వచ్చినప్పుడు తల్లిదండ్రులను నువ్వు చాలా చక్కగా చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు తల్లిదండ్రులను దైవంగా భావించాలి కాబట్టి. మొదటి దైవం తల్లిదండ్రులే కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను బాధ పెట్టకూడదని నేను ఎప్పుడు కూడా నిన్ను కోరుకుంటూ ఉంటాను. అవకాశం వచ్చినప్పుడు గుర్తించి మేలుకోవాలి. లేని అనుమానాలతో కాలయాపన చేయకూడదు. మంచి చెప్తే వినరు. వారికి ఎలా అర్థమవుతుందో అటువంటి వారికి ఏమి చెప్పి ఏం లాభం చెప్పు. నిన్ను గుర్తించిన వారి వెంట పరుగులు పెట్టడం వలన ప్రయోజనం ఏముంటుంది? ఎవరు ఏమిటో ఇప్పటికైనా తెలుసుకొని నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా చక్కగా ఉండాలి. నీకు ఇప్పటి నుంచి ధనలాభం కలుగుతుంది ఖచ్చితంగా. అది ఏ విధంగా అంటే, నువ్వే ఎదురు చూస్తావు కదా, బాబా చెప్పిన ప్రతి మాట నిజమని. ఎప్పుడు కూడా ఈ బాబా అబద్ధం చెప్పడు. నువ్వు భక్తి శ్రద్ధలతో బాబాను ఎప్పుడైతే పూర్తిగా నమ్ముకుంటావో, అప్పుడే నీకు శ్రద్ధ సబూరితో ఉంటావో, బాబా చెప్పిన ప్రతి మాట నిజమని నీకు మనస్ఫూర్తిగా నమ్ముతావో, అప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది. నువ్వు చేస్తున్న వృత్తిలో నీకు అధిక లాభం చేకూరుతుందని నీకు మాటిస్తున్నాను. నువ్వు చేసే పనిలో ఖచ్చితంగా నీకు మంచి లాభదాయకం వస్తుందని నీకు నేను మాటిస్తున్నాను. నీ అప్పులన్నీ తీరిపోయి కుటుంబం మొత్తం సఖ్యతగా కలిసిమెలిసి ఉంటారని
నా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుందని తెలియపరుస్తున్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.